కన్నీళ్లు, బాధలు. పోనీ మేమేమన్నా ఆవారాగా తిరిగే మనుషులమా? భయభక్తులు లేని వాళ్ళమా? చర్చిని ఊడ్చి శుభ్రపరిచి అన్నిటినీ వేసి అయ్యగారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ నేను నా భార్య లేదా నేను నా భర్త ఎంతో భయభక్తులతో కుటుంబంతో సహా దేవుని సముఖమందు సేవ చేయించు నిలబడుతున్నామే. మా కష్టార్జితంలో మేము తిన్నా తినకపోయినా అధిక భాగం తండ్రి పని నిమిత్తమే వినియోగిస్తున్నామే. నా పిల్లాడు కూడా ఎప్పుడు చెడ్డగా నడిచిన వాడు కాడే, ఎంతో భక్తిగా ఉంటున్నామే. అటువంటిప్పుడు మా జీవితాన్ని దేవుడు ఎందుకు చూడడు? మాకే ఎందుకండి ఈ కష్టాలు? అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలోనికి అనేక శ్రమలు అనుభవించి 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 ఆ అనుభవంతో నీలో మార్పు వస్తుంది. నీ ఆరోగ్యమే పోనే, నీ నువ్వే చావు వరకు వెళ్ళిపోనే, ఏమన్నా జరగనే, ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వాసం నుండి తప్పకూడదు. విశ్వాసమందు బలంగా ఉండండి. మీ విశ్వాసము సరైనదో కాదు మిమ్మల్ని మీరే పరీక్ష